అనగనగా శ్రీరామపల్లిలో శ్రీహరి అనే ఒక రాజవంశీకుడు ఉండేవాడు. అతను ఆ ఊరిలో పెద్ద మోతుబరి. కాని అతనికెవ్వరూ గౌరవం ఇచ్చేవారు కాదు. ఎందుకంటే అతను ఒట్టి పిసినారి. అందువల్ల అతన్ని ఊర్లో వయసులో చిన్నవాళ్లు కూడా గౌరవించేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు అతని భార్య, దిమ్మలాగా అలా కూర్చోకపోతే నాకు కొద్దిగా సాయం చేయొచ్చుగా. పొద్దున్నే ఏమిటి నీ గోలా? సరే చెప్పేం చేయాలో. ఇంట్లో ఆవుకు పెట్టడానికి తెలగపిండి అయిపోయింది. అలా వెళ్ళి ఆ సుబ్బరాజుగారింట్లో కొంచెం అడిగి పట్టుకురండి. దానికిప్పుడంత తొందర ఏముందిలే, తర్వాత వెళ్తాను. గాదిలో ఉన్న గింజలు గాదిలోనే ఉండాలి, గూటిలో ఉన్న పిల్లలు గుండ్రాయిలా ఉండాలందట. నీలాంటిదే. ఇప్పుడు నేనేమన్నానే అలా అంటున్నావు? మరి లేకపోతే ఏంటి? పొద్దున్నే లేవగానే వేడివేడి పాలు కావాలి, మధ్యాహ్నం ఎండలో చల్లని మజ్జిగ కావాలి అని కేకలేయడానికి నోరొస్తుంది కాని ఆ పాలిచ్చే పశువుకి కాస్త తిండి పెట్టడానికి మాత్రం చేతులు రావు. సరేలే వెళ్తాను. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని దెప్పి పొడవడానికి తయారుగా ఉంటావు. ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి మరి. అలా సుబ్బరాజుగారింటికి వెళ్తాడు శ్రీహరి. అదే సమయంలో సుబ్బరాజు వేడివేడి పలహారాలన్నీ ముందు పెట్టుకుని తినడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన శ్రీహరిని చూసి, రండి రండి, సమయానికొచ్చారు. ఇదిగో బాగా మసాలా దట్టించి వేయించిన నాటుకోడి ఒక పట్టు పట్టండి శ్రీహరిగారు. వామ్మో, ఇప్పుడుగాని వీడి దగ్గర కోడి తిన్నానంటే వీడికి ఇంకోసారి ఏదో ఒకటి తినడానికి పెట్టాలి. లేదా ఈ వంకతో ఇంటిలిపాది వచ్చి మా ఇంటి మీద పడి ఒక పూట భోజనం అన్నారు అంటే నా ఖజానా ఖాళీ అవ్వడం ఖాయం. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదండి, మా ఆవిడ ఈరోజు ఇంట్లో వ్రతం చేస్తుంది. ఇప్పుడు నేను మాంసాహారం తినడం మూలన ఆవిడ వ్రతానికి ఏమైనా భంగం కలుగుతుందేమో అని ఆలోచిస్తున్నానంతే. అయ్యో అవునా? అయితే వద్దులేండి, మళ్ళీ తెలిసిందంటే కొంపలంటుకుంటాయి. అవును సుబ్బరాజు గారు, వాళ్లతో ఎందుకొచ్చిన గొడవ? నిజమే నిజమే, అది సరే కాని వచ్చిన సంగతి చెప్పనేలేదు. అదేమి లేదు రాజుగారు, మీ దగ్గర కాస్త తెలగపిండుంటే ఇస్తారా? మా ఆవుకు పెట్టాలి. ఓ అంతేనా? ఉండండి, తెమ్మని చెప్తాను. అలా అని శ్రీహరికి తెలగపిండి ఇచ్చి పంపిస్తాడు. ఈడి పిసినార ముఖం తగలయ్యా, వీడు ఆవుకు పెట్టే తెలగపిండి కూడా వీడు కొనడు. ఎప్పుడు చూడు ఊర్లో ఎవడో ఒకటి దగ్గర అడుక్కుని పోతాడు, పిసినారి పీనుగో. అబ్బా, పొద్దున్నే గుమగుమలాడే కోడిని వేపుకు తింటున్నాడు. రుచి ఎలా ఉందో ఏమిటో, ఎలాగైనా తినాలి. కాని ఎలా? ఇప్పుడు కోడిని చంపితే నా ఇంట్లో ఒక కోడి తగ్గిపోతుంది. అలా అని బయట ఎవరి దగ్గరో దొంగతనం చేయలేం. ఎలా? అలా ఇంటికి వచ్చి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఏమండి, ఏంటేదో రాయిలాగా కదలకుండా మెదలకుండా అలాగే కూర్చున్నారు? ఏమీ లేదే, ఆలోచిస్తున్నాను. దేని గురించో అంత దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తున్నారు? ఏమీ లేదే, కోడి కూర తినాలనుంది కానీ. అర్థమైంది. మీ ఖజానాలో కాసులు ఖర్చవ్వకూడదు, కాని కడుపు నిండిపోవాలి. అది కూడా కోడికూరతో, అంతేకదా? ఏమిటే వెటకారమా? లేకపోతే ఏంటి మరి? కోడికూర తింటానికి ఇంత ఆలోచించాలా? ఈ ఊరు మొత్తానికి సంవత్సరం పొడవునా రోజూ కోడికూర వండి పెట్టేంత ఉంది మన దగ్గర. అలాంటిది మీకు తినాలనిపించినా కూడా తినటానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఏమనాలో మిమ్మల్ని నాకు అర్థమే కావడం లేదు. ఉంది కదా అని ఊరంతా పంచుతావా ఏంటి? సరే పోని, ఊరంతా ఎందుకులేండి, మన ఇంట్లో వాళ్ళకి సరిపడే కోడికూర చేస్తాను. ఇంటందరికీ ఎందుకు? పోని మీకు నాకు సరిపడే చేస్తాను. మధ్యలో నీకెందుకు? తినాలనిపించింది నాకు, తినాలనుకున్నది నేను కదా. సరే పోని, మీ ఒక్కరికే చేసి పెడతాను, తినండి. అది సరేగాని ఇప్పుడు నా ఒక్కడి కోసం కోడిని చంపుతావా? వద్దులే. రామచంద్రా, మీ పిసినారితనం గురించి తెలిసి కూడా నేను మీతో మాట్లాడుతున్నాను చూడండి, తప్పు నాది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమాప్రభ. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు, ఏవండి? ఏమిటండి చెప్పండి. అబ్బా, ఏంటండి ఆ వెటకారం? మరి కాకపోతే ఏమిటి? నువ్వంత పద్ధతిగా పిలిచావంటే నా ఖజానాకు కన్నం వేసే పనేదో పెట్టి మీదగా తీసుకొస్తున్నావనర్థం. అబ్బా, ఏంటండి ఎప్పుడూ డబ్బు త్యాసేనా? వేరే ఆలోచనే ఉండదా మీకు? ముందు మీరొచ్చిన విషయమేంటో చెప్పవే. మనకు పిల్లలు కలగాలని మన కులదేవత గుడిలో పూజ చేయించొస్తున్నాను. ఆ పూజారికి కాస్త దక్షిణివ్వాలి, ఎంతో కొంత ఇవ్వండి. ఇదిగో, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇలా పూజలు పునస్కారాలు చేసి చీటికి మాటికి దక్షిణ ప్రదక్షిణ అంటూ నా గూడు గొల్ల చేయకు. అదేంటండి విడ్డూరం? పిల్లల కోసం పూజ చేసినా తప్పేనా? అవును, తప్పే. నువ్విలా గుడులు గోపురాలు చుట్టూ తిరుగుతూ పిల్లలు పుట్టాలని పూజ చేయమంటే వాళ్ళందరూ నాలో ఏదో లోపం ఉందని అనుకుంటారు. అలా అని
నేను పూజలు చేయడం మానేయాలా? చెయ్యకూడదు. ఎందుకంటే దేవుడు ఇవ్వకపోవడం వల్ల కాదు, నేను వద్దు అనుకున్నాను కాబట్టి మనకు పిల్లలు లేరు అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. మీకున్న చాదస్తం, మీకున్న పిసినారితనం వల్ల నాకు దక్కాల్సిన అమ్మతనాన్ని కూడా నేను కోల్పోవలసొస్తోందని కల్లో కూడా అనుకోలేదు. ఎంతసేపు నీ గోల నీదే కాని నా మాట వినమే. పిల్లల్ని కంటే ఎంత ఖర్చో తెలుసా నీకు? పిల్లని కనడం అనేది స్త్రీమూర్తికి దొరికే అదృష్టం. దాన్ని ఖర్చుతో పోలుస్తున్నారంటే మీకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో. చేతిలో ఉన్న డబ్బులు పోతే దాన్ని తిరిగి సంపాదించడం ఎంత కష్టమైన పని నీకేం తెలుసు? వెళ్ళెళ్ళు, పని చూసుకో. ఆ మాటలకు బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రమాప్రభ. చాలా రోజులు అలా ఆలోచించి ఆఖరికి వారి కులదైవాన్ని వేడుకుంటుంది. అమ్మ తల్లి, నా భర్త తన పిసినారితనంతో రోజురోజుకి మరీ దారుణంగా తయారవుతున్నారు. ఇన్నాళ్లు వస్తువులు, వసతులు, అవసరాల్లో పాటించిన పొదుపు ఇప్పుడు పిల్లలు కనడంలోనూ చూపిస్తున్నారు. నాకమ్మతనాన్ని దూరం చేస్తున్నారు. పెళ్ళయిన నాటినుంచి చూస్తున్నాను. ఏదో ఒకరోజు మనసు మారుతుంది అనుకుంటూ ఉన్నా, కాని ఇంకెప్పటికీ మారరు అని అర్థమైపోయింది. నువ్వే ఆ మనిషిని మార్చు తల్లి. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు బయటకు వెళ్లిన పిసినారి శ్రీహరి ఇంటికి ఒక మనిషిని వెంటబెట్టుకుని వచ్చి, ఏమేవ్, ఎక్కడున్నావ్? ఏంటండి, ఏంటా గావు కేకలు? ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా. ఏమీ లేదే, ఈ ముసలాడు పాపం భోజనం చేసి 2 రోజులైందట. ఇతను కొడుకు పని వెతుక్కుంటూ ఊరెళ్ళాడట. దాంతో వాళ్ళింట్లో వాళ్లకు ఇనుకు తిండి లేకుండా పోయింది. అది సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? అది చెప్పండి. ఏం చేయమంటారేంటి? మానవత్వం లేదా నీకు? వాళ్ల కొడుకు ఎప్పుడొస్తాడో ఏమిటో. వెళ్ళొక వారానికి సరిపడే బియ్యం తెచ్చివ్వు. మీకు తలకి గట్రా దెబ్బ తగిలిందా ఏంటి? కొంపతీసి. నాకు దెబ్బ తగలడమేంటి? నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ముందు వెళ్ళి తీసుకురా. రమాప్రభ ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు తను చూస్తున్నది వింటున్నది అంతా నిజమేనా లేదా భ్రమనా అని ఆలోచిస్తూ బియ్యం తెచ్చి ఆ ముసలాడికి ఇచ్చింది. అలా మరో 2 రోజులు గడిచాయి. ఏమే, ఇలా రా బయటికి. ఈసారేమైందండి? వెంటనే ఇంట్లోకెళ్ళి ఒక 2 బంగారు కాసులు పట్టుకురా. బంగారు కాసులా? ఎందుకండి? మన ఊరి చివర పంట పొలంలో నిప్పంటుకుని ఒక 3 కుటుంబాలకు సంబంధించిన ధాన్యపు కుప్పలు కాలి బూడిదైపోయాయి. వాళ్లకి ఏ ఆసరా లేకుండా పోయింది. అందుకని మిమ్మల్ని ఆదుకోమని అడిగారా వాళ్ళు? అడగాల ఏమిటి? మన ఊరివాళ్లు. వాళ్లకోసం ఆ మాత్రం సాయం చేయలేమా ఏంటి? అసలు ఈయన నా భర్తేనా లేదా ఆయనలాంటోళ్ళెవరైనా ఇలా వచ్చి నన్ను మోసం చేస్తున్నారా? అలా గుడ్లప్పగించి కప్పలా చూస్తామేమిటే? వెళ్ళి తీసుకురా పో. రమాప్రభ తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అలా ఒక 2 బంగారు కాసులు తెచ్చి ఇచ్చింది. అలా మరుసటి రోజు రాత్రి, ఏమేవ్ ఏమేవ్, ఈసారెవరి కొంప కాలిపోయింది మహాప్రభో? కొంప కాలిపోవడం కాదే, నా ఖజానాకు కన్నం పడింది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నా ఖజానాలో 2 బంగారు కాసులు తక్కువున్నాయి. ఎలా మాయమయ్యాయో అర్థం కావడం లేదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరే కదా నిన్న ఊర్లో ధాన్యం కుప్పలు కాలిపోయిన వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నావే? నేనివ్వమన్నమేమిటి? నీకేమన్నా మతిపోయిందా? వాళ్లకు నేనెందుకివ్వమని చెప్తాను? మీరివ్వమని చెప్పకుండా ఇవ్వడానికి నేనేవైనా పిచ్చిదాననుకున్నారా? అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది? నేను బంగారు కాసులు ఇవ్వడమేమిటి? 3 రోజుల ముందు ఒక ముసలివాడిని తీసుకొచ్చి వారానికి సరిపడే బియ్యం కూడా ఇవ్వమని చెప్పారు కదా, మరి అది కూడా గుర్తులేదా మీకు? ఏమిటే నువ్వు మాట్లాడేది? వారానికి సరిపడే బియ్యం నేనివ్వమంటే అది నువ్విచ్చేశావా? వామ్మో వామ్మో, నా కొంపలో ఏదో అవుతుంది. నేనివ్వమండమేంటి? ఇలా అయితే నా ఆస్తంతా నాశనం అయిపోతుంది. నేను రోడ్డు మీదకొచ్చేస్తాను. వామ్మో వామ్మో. చిచ్చి, ఆపండి మీ ఏడుపు. ఏంటి ఏదో దారుణం జరిగిపోయినట్టేడుస్తున్నారు? చేసింది రవ్వంత దానం, దానికేదో కొండంత సాయం చేసినట్టు తెగ బాధపడిపోతున్నారు. నీకేం తెలుసు డబ్బు విలువ? అయినా నేనివ్వమన్నాను సరే, నీకేమైంది? వెంటనే ఇచ్చేశావు, కనీసం ఆలోచించవా? మీరు చెప్పిన దానికి తలూపడం తప్ప ఈ ఇంట్లో నా ఇష్టాయిష్టాలకి విలువుందా ఏంటి? అఘోరించావులే, 2 బంగారు కాసులు. అయ్యో అయ్యో. పోనీలేండి, మీ జీవితంలో మీరు చేసిన మంచి పనులు అవే. వాటి వల్ల పుణ్యమే కాని పాపం రాదులేండి. అలా రమాప్రభ ఎన్ని చెప్పినా వినకుండా శ్రీహరి భయంతో బెంగతో మంచం పట్టాడు. ఆ విషయం తెలిసి సాయం పొందినవాళ్లు శ్రీహరిని పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. వస్తూ వస్తూ లెక్కలేనన్ని కూరగాయలు, కోళ్లు, మేకలు ఏవో వాళ్లకి తోచినవి తెచ్చారు. అంతేకాక, అయ్యా,
మీ మేలి జన్మలో మర్చిపోలేమయ్యా. సమయానికి మీరు కాని ఆదుకోకపోయుంటే మా 3 కుటుంబాలు రోడ్డున పడిపోయేవాళ్ళం. మా పాలిట దేవుడయ్యా మీరు. అలా అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక, చూసారా, మీరు చేసింది పిసరంత సాయం, కాని మీకు తిరిగొచ్చింది వెలకట్టలేనంత అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అవి కాక ఎన్నో బహుమతులు. నిజమేనే. పుట్టి బుద్ధిరిగిన కాడ్నుంచి అందరూ నన్ను పిసినారోడు, పాపిష్టివాడిని తిట్టుకోవడమే కాని ఇలా నన్ను దేవుడన్నవాళ్ళు లేనేలేరు. అదేనండి, ఇదంతా మీరు చేసిన చిన్న సాయం వల్ల వచ్చింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ఇలాంటివి దక్కుతాయి చెప్పండి? నిజమేలే. పోనీలేండి, ఈ రోజుకైనా తెలుసుకున్నారు, అదే సంతోషం. అంతా ఆ అమ్మదయ్య. కాని అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏదో మాయలా ఉంది. ఇంకా ఇదంతా నిజమని నేను నమ్మలేకపోతున్నాను. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శ్రీహరి. అప్పుడు కలలో వాళ్ల కులదేవత కనిపించి, చూడు నాయనా, నీ భార్య మొరవిని నీకు కాస్త మతిమరుపొచ్చేలా నేనే చేశాను. దానివల్లనే ఇదంతా జరిగింది. చూశావుగా, ఇన్నాళ్ళు నేను నాది అనుకుంటూ బ్రతికావు, కాని ఏ రోజూ ఇంత ఆనందంగా నిద్రపోలేదు. కాని ఈరోజు చూడు, నీలో ఎంత ప్రశాంతత ఉందో. అవును తల్లి, నిజమే. ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయాయి. అందుకే సాటివారికి సాయం చెయ్యాలి అన్న ఆలోచనే లేకుండా పిసినారిలాగా బ్రతికాను. చూడు నాయనా, మనిషికి స్వార్థం ఉండడంలో తప్పులేదు, కాని అది మితిమీరి ఉండకూడదు. అలాగే నీకు ఉన్నదాంట్లో నలుగురికి సాయం చేస్తూ బ్రతుకు, కాని నీకు మించిన సాయం చేసి బికారైపోకు. అన్నీ వాటి వాటి పరిధిలో ఉన్నంతవరకే అంతా సవ్యంగా ఉంటుంది. పరిధి దాటితే అన్నీ అనర్థాలే. ధన్యవాదాలు తల్లి. అలా ఆ మరుసటి రోజునుంచి శ్రీహరి తన పిసినారితనాన్ని వదిలేసి అందరికీ సాయం చేస్తూ సహాయపడుతూ ఊర్లో వాళ్లకి తలలో నాలికగా మారిపోయాడు.